IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. చాలా మంది సిటీస్ లో ఉండడానికి అంటే ఆఫీస్కి వెళ్ళడానికి దగ్గరగా ఉంటుంది అండ్ త్వరగా ఇంటికి వచ్చేయచ్చు కాబట్టి సెకండ్స్ అయినా పర్లేదు ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటారు. ముఖ్యంగా సెకండ్స్లో ఫ్లాట్ కొనాలి అనుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, ఏమేమి చూసుకోవాలంటారు? ఇది చెప్పే ముందు అసలు కొత్త ఫ్లాట్ కొనుక్కోవడానికి ఏం కావాలో చెప్పి దీని గురించి ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే ఇది సగమే చెప్పగలుగుతాం, అది చెప్తే దాని మీద ఎడిషనల్. అంటే కొత్త ఫ్లాట్కి స్టాండర్డ్ ఫార్మాట్ ఉంది, పాత ఫ్లాట్కి ఒక స్టాండర్డ్ ఫార్మాట్. సో కొత్త ఫ్లాట్ కొన్న తర్వాత పాత ఫ్లాట్ కొనుక్కుంటే కొత్త ఫ్లాట్కి ఏం చూస్తాం, అది కాకుండా ఎడిషనల్గా ఏం చూడాలో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్కి చెప్తాను. అది చెప్పే ముందు ఎవరైనా అప్రిషియేషన్ కొనుక్కుంటే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ పెద్దగా ఉపయోగపడదు. ప్లాట్లో 5 నుండి 6 సంవత్సరాలు అప్రిషియేట్ అవుతుంది అమ్మా, విల్లాలో 8 నుండి 9 సంవత్సరాలు అప్రిషియేట్ అవుతుంది, డబుల్ అప్రిషియేట్ అంటే. ఫ్లాట్లో 12 నుండి 14 సంవత్సరాలు పడుతుంది. అంటే 15 సంవత్సరాల తర్వాత లోన్ అమౌంట్ తక్కువ వస్తుంది. ఆ ఫ్లాట్ ఏ కండిషన్లో ఉంటుందో తెలియదు, క్రాకులు, డ్రైనేజీలు, లేదా వర్షం పడి కొన్ని పాత అపార్ట్మెంట్ చూసి ఎట్లుంటుంది, యూ కెనాట్ ఈవెన్ ఎంటర్. రైట్, అది కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. డబ్బులు తక్కువ ఉంది కాబట్టి మీరు ఉండడానికి కొనుక్కుంటే 5 to 10 yearsతో కొనుక్కుంటే కొద్దిగా లైఫ్ ఉంటుంది. 15-20 years కొనుక్కుంటే ఇట్స్ నాట్ వర్త్ బయింగ్, ఎందుకంటే వాల్యూ ఇప్పుడు తగ్గిపోతుంది. కారు ఇప్పుడు 10 years తర్వాత వెహికల్ కొనుక్కుంటే ఆఫ్టర్ 10 years కారు వాల్యూ మీరు 10 లక్షలు కొన్నారనుకోండి, ఒక 10 years తర్వాత దాని వాల్యూ ఎంత ఉంటుందండి? జీరో. ఎందుకు? ఎవ్రీ ఇయర్ 10% తగ్గిపోతుంది. తర్వాత కారు పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, బట్ అఫీషియల్లీ అందుకనే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎవ్రీ 15 years వెహికల్ తీసేసారు. 15 years ఉండి ఓల్డ్ అయితే లీగల్లీ రాంగ్. ఇంజిన్ కండిషన్ డ్యామేజ్ అవ్వడం, పోవడం, ఇవన్నీ చాలా జరుగుతాయి. సో ఫ్లాట్ కొత్తది కొనుక్కోవడానికి ఏం కావాలి అని చూసుకుంటే లింక్ డాక్యుమెంట్స్ కావాలి, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కావాలి, లీగల్ ఒపీనియన్ కావాలి, గవర్నమెంట్ పర్మిషన్స్ కావాలి, గూగుల్ రివ్యూస్ చూసుకోవాలి, అట్లా బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, వాల్యుయేషన్ సబ్ రిజిస్టర్ ఆ వాల్యూస్ కనుక్కోవాలి. సో ఇవన్నీ కంపల్సరీ మీకు చెక్ చేసుకొని తీసుకోవాల్సింది. అండ్ ముఖ్యంగా బిల్డర్ని కలవాలి. చాలామంది టైం స్పెండ్ చేయకుండా బిల్డర్తో స్పెండ్ చేయరు. అండ్ ఇఫ్ యూ ఆర్ ఏ ఫస్ట్ టైం బయ్యర్ ఆర్ ఏ సెకండ్ టైం బయ్యర్, ప్లీజ్ గో అండ్ అపాయింట్ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. నా దగ్గర రావచ్చు, నాలాగా చాలామంది ఉన్నారు మార్కెట్లో. ఎవరి దగ్గరికైనా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి దగ్గరికి వెళ్ళండి. ఏజెంట్లు అందరూ ఏజెంట్లే. ఇప్పుడు 1 year చేసినట్టు డాక్టరే, 10 years చేసినట్టు డాక్టరే, 30 years చేసినట్టు, ముగ్గురికి తేడా ఉంటుందండి. ఇప్పుడు 30 సంవత్సరాలు చేసినట్టు కనీసం 3,000, 4,000, 5,000 ఆపరేషన్ చేసి ఉంటాడు. 1 year 10 ఆపరేషన్ చేసి ఉంటాడు. సో మీకు సక్సెస్ రేట్ తెలిసిపోతుంది కదా. కొన్ని హాస్పిటల్కి వెళ్ళి కొన్ని టెస్టులు పెడతారు, కొన్ని ఆపరేషన్. వాట్ ఈస్ ద సక్సెస్ అంటే మేబీ 10-20% అంటారు. మనం 5 లక్షలు ఖర్చు పెట్టాక ఉంటావు లేదో తెలియదు, ఎందుకు చేయించుకుంటాడు అట్లా. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్కి వచ్చారు మీరు అడిగారు స్పెసిఫిక్గా. సెకండ్ హ్యాండ్ అంటే ఎడిషనల్గా అవి దాంతోపాటు ఎడిషనల్గా ఏం చూసుకోవాలంటే, ముఖ్యంగా సొసైటీలో ఒక ఫ్లాట్ అయితే మాత్రం డెఫినెట్గా యూ టు అప్రోచ్ ది సొసైటీ. ప్రతి కమ్యూనిటీకి కూడా బిల్డర్స్ కొంతకాలం మెయింటైన్ చేస్తారు, 2-3 తర్వాత మీకు హ్యాండ్ ఓవర్ చేసి బిల్డర్ ఎగ్జిట్ అయిపోతారు. ఎవరుంటారు మన దగ్గర 2,500 ఫ్లాట్ ఉంటే అందులో 7 మందిని సెలెక్ట్ చేసి కమిటీ చేస్తారు, ఒక సొసైటీ రిజిస్టర్ చేస్తారు. ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు టేక్ ఏ డెసిషన్. సపోజ్ ఒక ఫ్లాట్ కొనుక్కొని ఎవరో యూకేలో సెటిల్ అయిపోయాడు, 10 సంవత్సరాలు అయింది, మెయింటెనెన్స్ కట్టట్లేదు, ఇంకా కమ్యూనిటీలో జనరల్ ఎక్స్పెండిచర్ అది కట్టట్లేదు, ఆ ఫ్లాట్ మీరు కొనుక్కోవాలి. యూ విల్ బీ టు ప్రాబ్లం. ఎన్ఓసి లేకుండా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకుండా కొనుక్కుంటే సొసైటీ విల్ నాట్ ఎలో. ఆ డ్యూస్ అని నిన్ను కట్టమంటారు, నీకు సంబంధం లేదు. సపోజ్ నెలకు 10,000 మెయింటెనెన్స్ అనుకోండి, సంవత్సరానికి 1,20,000, 10 సంవత్సరాలు 12 లక్షలు. ఎవరు కడతారు? మీరు కడతారా? సో అది ఫస్ట్ సొసైటీని అప్రోచ్ క్లారిఫికేషన్ తీసుకోవాలి. అప్పులు ఏమైనా ఉన్నాయా, అంటే పెండింగ్ లోన్స్ ఏమైనా ఉన్నాయా, బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయా, అంటే మెయింటెనెన్స్ కట్టాలా, వేరే ఛార్జీలు ఏమైనా ఉన్నాయా, అది ఒక పాయింట్. రెండో పాయింట్ ట్యాక్స్ రిసిప్ట్ కలెక్ట్, అప్డేటెడ్ మున్సిపాలిటీ ట్యాక్స్ రిసిప్ట్. కొత్త ఫ్లాట్కి అది అవసరం ఉండదు, మనం చేసుకోవాలి అసెస్మెంట్. తర్వాత వాటర్ బిల్ పెండింగ్ ఏమైనా ఉందా, మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్ ఏమైనా పెండింగ్ ఉందా, బ్యాంక్ లోన్ ఏమైనా పెండింగ్ ఉందా, హ్యాండ్ లోన్స్ ఏమైనా ఉన్నాయా, మార్ట్గేజ్ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫ్లాట్ కండిషన్ ఎట్లా ఉంది, ఫ్లాట్ విత్ ఫర్నిచర్ ఇస్తున్నాడా, వితౌట్ ఫర్నిచర్ ఇస్తున్నాడా, విత్ ఫర్నిచర్ అయితే ఎంత, వితౌట్ ఫర్నిచర్, ఫినిష్ ప్రైమ్ కోడ్, ఒక సింగిల్ కోడ్ గోడకి సున్నం వేసిస్తాడు, ఇవన్నీ కూడా క్లారిఫై చేసుకోవాలి. రైట్, చేసుకుంటే కొనుక్కున్నాడు సేఫ్ కొంటే. లేకపోతే సడన్గా ఆ ఇల్లు అమ్మేసాక సార్ నాకు హ్యాండ్లో తీసుకున్నాడు, ఈయన 10 లక్షలు అప్పుకున్నాడు, మీద ఇబ్బంది పడతారు. సో యూ టు టేక్ ఏ అండర్టేకింగ్. ఫ్యూచర్లో ఇప్పుడు నేను కొంటున్నానని ఫ్యూచర్లో ఎటువంటి అయినా మాకు తెలియని అప్పులు బయటకు వచ్చినా, తెలియని డ్యూస్ బయటకు వచ్చినా
రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూ టు పే ఇట్. ఆ క్లాస్ కంపల్సరీ రాసుకుంటే మంచిది. లేకపోతే ఒకసారి అమ్మాడంటే పట్టుకోవడం కష్టం ఆయన. ఈ రెస్పాన్సిబిలిటీ మనం కొనేవాడు మనం కంటిన్యూ అవుతాం కాబట్టి డెఫినెట్గా వీ హెవ్ టు ఎన్షూర్. ఎమర్జీ అవ్వచ్చు. నాకు ఎన్నో కేసులు అట్లా తగిలినాయి మార్కెట్లో. ఒక ప్లాట్ కొన్న అమ్మాయి, ఒక 3 కోట్ల ప్లాట్ ఏమో తిరుమలగిరిలో డీల్ అయిపోయింది. ఆ లోకల్ యూనియన్ చిన్న సైజు యూనియన్ లీడర్ అక్కడ ఆ కాలనీకి ఏదో సమ్ కార్పొరేట్ లెవెల్లో ఆయన వచ్చి దీని మీద నాకు 20 లక్షలు అప్పు తీసుకున్నాడండి, మీరు కట్టండి అన్నాడు. మేము అబద్ధం, మేము తీసుకోలేదంటే మీరు తీసుకొని ఇల్లు కబ్జా చేస్తాను అన్నాడు. తర్వాత చూసుకుంటే తీసుకున్నాడు ఆయన. ఆ ఓనర్ తీసుకొని రాసిచ్చాడు. అది మాకు తెలియదు. అందులో ఈ ఫ్లాట్ నెంబరు అడ్రస్ పెట్టాడు. లక్కీగా ఫ్లాట్ డాక్యుమెంట్స్ ఇవ్వలేదు. జెరాక్స్ ఇచ్చి ట్రూ కాపీ ఇచ్చాడు. ఒరిజినల్ కాపీ ఒరిజినల్ కిందే పనిచేస్తుంది. ట్రూ కాపీ అంటే డూప్లికేట్. ఇప్పుడు ఆయన మనం మరి 20 లక్షలు ఫ్లాట్ కాస్ట్ 3 కోట్లు, 20 లక్షలు కట్టాలి. ఎవరు కట్టాలా? కట్టారా మరి? ఆయనతో కట్టించాం. మళ్ళీ తర్వాత ఆ క్లాజ్ రాసుకున్నాం మేము. అందులో రాసుకోతే కట్టాడు ఆయన. మేమన్నా ఫ్యూచర్లో ఏదైనా అన్ఫోర్సీన్ కండిషన్స్ వస్తే కనుక యూఆర్ రెస్పాన్సిబుల్ రాయించాం. ఫస్ట్ టైం ఒకసారి ఫెయిల్ అయినా అప్పుడు రాయించలేదు. ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత రాయించడం మొదలుపెట్టాం. సో ఇలాంటివి జరుగుతుంటాయి. అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి అంటారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే కేసు కదా, రైట్. లాస్ట్ టైం మనం మాట్లాడినట్టున్నాం. మాట్లాడాం. సో ఆయన 5 బ్యాంకులు లోన్ ఇచ్చారు. మరి ఎలాగిచ్చారు అనేది పెద్ద సబ్జెక్ట్. అది మన ఇప్పుడు సబ్జెక్ట్ డిస్కషన్ వద్దు. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ వైల్ బయింగ్ సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీ.